ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా వ్యాప్తి కోసం అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు అట్టడుగున్నటువంటి వాళ్ళకు ఏదైతే గొప్ప చదువులు చదివి గొప్ప వాళ్ళం కావాలనే కళలు అవుతున్నాయో ఆ కళలను సాకారం చేయడం కోసం గొప్ప గొప్ప కళాశాలలు అంటే లక్షల రూపాయల ఫీజు కట్టాలి. అటువంటి పరిస్థితి రాకుండా పేదవాళ్ళకు కూడా గొప్ప చదువు రావాలనేటువంటి ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు GORT నంబర్ 56 నిన్ననే 8వ తారీఖున మార్చి 25న 11,000 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయల చొప్పున 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 55 స్కూల్స్ ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయల చొప్పున 11,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకే ఉమ్మడి బాలమ జిల్లాకే అత్యధికంగా ఇవ్వడం జరిగింది. చాలా నియోజకవర్గాలు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి చాలా మాటలు చెప్పింది, కానీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఆ వసతులతోటి ఎక్కడ కూడా జరగలేదు. యాడో కొన్ని గురుపడ కూడా ఉంటే అవన్నీ కూడా కిరాయి, అసలు బిల్డింగ్స్ లేక ఆడింతమంది ఈడింతమంది ఉన్నటువంటి కిరాయి తీసుకుని నడిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఫెసిలిటీ వసతులు కూడా లేవు. ఇప్పుడు అన్ని వసతులతోటి కార్పొరేటు కాలేజీల కంటే కూడా గొప్పగా మిన్నగా ఉండే పద్ధతిలో మరి పెద్ద ఎత్తున, అది కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ ఒకే స్కూల్లో ఒక్కొక్కటి సుమారుగా 25 ఎకరాలు అంటే అన్ని వసతులతోటి క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, ఆటలకు పాటలకు పోటీలకు, అట్లాగే క్వార్టర్స్ అంటే దాని ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, దాని ఉన్న లెక్చరర్స్ కావచ్చు, క్వార్టర్స్తో సహా అన్ని వసతులతోటి గొప్పగా జరుగుతూ ఉంది. ఈ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతూ ఉంది. ఇవన్నీ కూడా పనులు త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇది ఒక అంశం. రెండవది